ఆనవాయితీ లేని వాళ్ళ సంగతి వదిలేద్దాము. ఆనవాయితీ ఉన్నవాళ్ళు పాములతో ముడిపడిన పండుగలను వీలైనంత వరకు చేసుకోవడమే మంచిది. ఎందుకంటే మన జాతి చక్రంలో సర్పదోషం, నాగదోషం వంటివి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎక్కువ మందికి ఈ రోజుల్లో నాగదోషం లేదా సర్పదోషం వంటివి తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా పెరిగి పట్టణాలు, నగరాలు విస్తరిస్తున్నాయి. విస్తరించే క్రమంలో ఎండ్ల స్థలాలుగా మారుతున్నటువంటి స్థలాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని ఎండ్ల స్థలాలుగా మార్చడం క్రమంలో అనేక చోట్ల పుట్టలు తవ్వి వేయబడడం, పాములు చంపబడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ అపార్ట్మెంట్లు, ఇళ్ళు వెలుస్తుంటాయి. వాటిలో నివసించే వాళ్ళకి అక్కడ తవ్వి వేయబడిన పుట్టలోని పాములు, చంపబడిన పాముల యొక్క ఉసురు తగిలే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. అవి పోవాలి అంటే ఇలాంటి పాములతో ముడిపడినటువంటి పండుగల్ని యథాశక్తి చేసుకోవడమే మంచిది. ఎంతో కొంత దోషం పరిహరింపబడే అవకాశం ఉంటుంది. ఈ నాగులు లేదా సర్పాలకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుందట. ఏ జీవికి లేని ఆ ప్రత్యేక లక్షణం ఏంటంటే అవి చంపబడితే ఆ తర్వాత అవి గ్రహాలుగా మారి ఎవరి కారణంగా వాళ్ళకి ముప్పు వచ్చిందో వాళ్ళని అవి పీడించగలవు. ఎంతగా పీడించగలవు అంటే తమని చంపినటువంటి మనిషి తర్వాత జన్మలో కూడా అవి వాళ్ళని గుర్తించి పీడించగలవట. అందువలన ఆనవాయితీ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు పాములతో ముడిపడిన పండుగల్ని చేసుకోవటమే మంచిది. భారత్ మాతాకి జై.